ఈశ్వర కాలంలో అంటరానితనాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా మనకు ఆయనకు కూడా చదువు ఏదైతే శూద్రుడికి చదవకూడదనే నిబంధన ఉన్నదో దాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తి ఇంతకుముందు రాజన్న చెప్పినట్టు క్రిస్టియానిటీ స్కూల్లో చదువుకొని తన భార్యను కూడా సావిత్రిబాయి చదివి మొదటి మహిళా టీచర్ చేయడం. ఇదంతా మనకు చరిత్ర సంబంధించి అందులోనే చాలా విలువైన పుస్తకం గులాగిరి పుస్తకం రాయడం. అయితే మనమేం చేద్దాము అనుకున్నప్పుడు ఇంతకు రాజన్న చెప్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నాకు తెలిసి బీసీలకు అసలు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ సంబంధించి అది మనకు ఎంత ఉండాలి, మనకు ఎంత పర్సెంటేజ్ వరకు ఉన్నది, మిగిలిన ఓపెన్ కేటగిరీ ఉన్నటువంటి దాంట్లో ఎంతెంత తీసుకోవాలనే అవగాహన కూడా స్థాయిలో మనకు లేదు. ఇంకొకటి మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి. మనం మహిళలకు ఇవ్వాలి కాబట్టి మనం అనగారిన జాబ్లో వచ్చి పోరాటాలలో ఉంటాం కాబట్టి 33% రిజర్వేషన్ ఇవ్వాలనే దాంట్లో మనం కానీ ఏ మహిళలకు 33% అనేది ఒక స్పష్టమైన అవగాహన ఉన్నదంటే మనం లేదు. ఏది టైం అయిపోతే నేను పోయే కాడికి నేను అంటే ఆలోచన సంబంధం కూడా మనం వర్ధంతులు జయంతులే కాకుండా మనం కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి మొన్న జ్యోతి సంబంధం కూడా అదే అంశాన్ని లేవనెత్తడం. కాబట్టి ఈ వర్ధంతులు జయంతులే కాకుండా మనం ప్రతి ఆ రోజు నిర్ణయించుకున్నది ఏంటంటే ప్రతి నెలలో మొదటి ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించుకుంటాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఒకరి స్పీచ్ ఉంటుంది, దానికి సంబంధించి డిబేట్. ఇట్లా ఉండడం వల్ల ఒక అంశం మీద మనం మాట్లాడుతున్నాం చాలా పర్ఫెక్ట్ గా మనకు జరుగుతున్న అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా అవగాహన ఉండే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతి రోజు ఒకరు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాలేసే కార్యక్రమం తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ జమ కావడం వల్ల జ్యోతిబాబు అవకాశం మనం ఏదైతే మంజూర్ నగర్ సెంటర్లో పెడదామని ఇంకొకటి మన నినాదం ఒకటి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. రామగిరి మండలంలో జ్యోతిబాబు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ విధిలో పక్క పక్కన అంటే బాబాసాహెబ్ సంబంధించినటువంటి వర్ధంతి చేయాలి. ఆయనకు ఒక్కరికి దండేయకుండా జ్యోతిబాబు పూలే కూడా దండేయాలి. ఈయన వర్ధంతి జయంతిలో ఈయనకు ఒక్కరికి వేయకుండా ఆయన కూడా ఏడుతుంది. మన నినాదం ఏమున్నది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్ధిల్లాలని ఉన్నది. కాబట్టి ఈ ఎప్పుడైతే మనం వీళ్ళిద్దరిని కలగలుపుగా పెట్టినాం ఇక్కడ స్టార్చ్ కొంచెం అంటే సుపయోగంగా ఆయన ఉన్నాడు అందం కోరిక లేదు కాబట్టి దీన్ని కూడా ఒక ఆశ విగ్రహం లేకపోతే మంచి విగ్రహం తెచ్చి పెట్టాలనే ఆలోచన. ఏమన్నా మనం అందరం కూర్చుంటే ఆలోచన చేసినట్టయితే ఒకటే కదా రెండు విగ్రహాలు పెట్టే ఆలోచన చేస్తే చాలా మెసేజ్ ఇచ్చినట్టయితే ఇంకా ఏది ఉండదు. వీళ్ళు కలిసి ఉన్నారు, వీళ్ళ మెసేజ్ తీసుకొని మనం కూడా కలిసి పోవాలనేది ఆ రెండు విగ్రహాలు ఒక్కడున్నా ఉంటుందనే ఆలోచన తెలుస్తుంది. మనం ఇట్లాంటి డిబేట్లలో పాల్గొనడం ఇట్లా ముందుండే శేఖర్ నాని కానీ మన డాక్టర్ శ్యామన్న వీళ్ళందరూ చాలా ముందు కార్యక్రమాలు చేస్తారు. మనం సహకారం అందించుకుంటూ పోయినట్టు మన ఆలోచన అందరికీ